ఒక మనిషిని పాపము నుండి విడిపించాలి అంటే ఎంత ధర చెల్లించాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 అమూల్యమైన రక్తము చేత, క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి అని ఉంది. మనిషిని పాపము నుండి విడిపించడానికి డబ్బు సరిపోలేదు, వెండి బంగారం సరిపోలేదు, కోడిల రక్తం మేకల రక్తం సరిపోలేదు. క్రీస్తు ప్రభువారు చిందించిన అమూల్యమైన రక్తం ద్వారా, పరిశుద్ధమైన రక్తము ద్వారా, నిష్కలంకమైన రక్తము ద్వారా మాత్రమే మనిషి పాపము నుంచి విమోచించబడతాడు, విడుదల పొందుతాడు. యేసు ప్రభువారు అమూల్యమైన దేవుడు. ఆయనకు సాటి అయిన వారు గాని, సమానులైన వారు గాని ఎవరు కూడా లేరు. పరిశుద్ధతలో ఆయనకి సాటి అయిన వారు ఎవరో కూడా లేరు. ప్రార్థన ఆలకించడంలో ఆయనకి సాటి అయిన వారు ఎవరో కూడా లేరు. వాగ్దానాలు నెరవేర్చడంలో ఆయనకి సాటి అయిన వారు ఎవరో కూడా లేరు. క్రీస్తు ప్రభువారి రక్తము అమూల్యమైన రక్తము. మనిషి ఎందుకు పాపము నుంచి విడుదల పొందాలి? పాపము చేసే వ్యక్తి పాపానికి బానిస. పాపము మనిషిని దేవుడి నుంచి దూరం చేస్తుంది. పాపము మనిషికి శిక్షను, శ్రమను తీసుకొస్తుంది. పాపము మనిషిని నరకానికి తీసుకువెళ్తుంది. అలాంటి పాపం నుంచి ఈ లోకంలో ఉన్న వెండి బంగారము, కోడిల రక్తము, మేకల రక్తము, మనుషులు చేసే కార్యాలు ఇవేమీ కూడా విడుదల అనుగ్రహించలేవు. ఎందుకు? క్రీస్తు ప్రభువారే. ఆయన చిందించిన రక్తం మాత్రమే మనిషికి పాప క్షమాపణ అనుగ్రహిస్తుంది. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి, ఏ పాపము, కపటము, చెడు, చీకటి లేనివారు కాబట్టి, క్రీస్తు ప్రభువారు మాత్రమే మనిషి పాపాల కోసం ఈ లోకంలో ప్రాణం పెట్టారు కాబట్టి, క్రీస్తు ప్రభువారికి మాత్రమే మనిషి పాపాలపైన అధికారం ఉంది కాబట్టి, యేసు ప్రభువారు గెత్సేమనే వనం నుంచి శిలువ మీద ఆఖరి రక్తబొట్టు వరకు కూడా మన కోసమే చిందించారు. యేసు ప్రభువారు చిందించిన రక్తం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? మొదటిగా క్రీస్తు ప్రభు రక్తంలో మనకి పాప క్షమాపణ. రెండోదిగా క్రీస్తు ప్రభు రక్తములో పాపము నుంచి, పాప బంధకాల నుంచి, పాప బానిసత్వం నుంచి విడుదల. మూడోదిగా క్రీస్తు ప్రభువారు తన రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరుస్తారు. నాలుగోదిగా క్రీస్తు ప్రభువారు తన రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా చేస్తారు. నెంబర్ 5, క్రీస్తు ప్రభువారి రక్తములో సాతాను పైన, సాతాను శోధనల పైన, అన్ని విషయాలపైన మనకి విజయం ఉంది. నెంబర్ 6, క్రీస్తు ప్రభువారి రక్తములో మనకు కాపుదల. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు పస్కా గొర్రెపిల్ల రక్తము ఎలాగైతే వారిని సంహార దూత నుంచి కాపాడిందో, ఈరోజు మన పస్కా గొర్రెపిల్ల అయిన క్రీస్తు ప్రభువారి రక్తము మనల్ని ప్రతి కీడు నుంచి, ఆపదల నుంచి, నరకం నుంచి కాపాడుతుంది. ఎవరైతే క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి వారి పాపాలు ఒప్పుకుంటారో దేవుడు వారిని క్షమిస్తారు. ప్రతి పాపం నుంచి వారిని విడిపిస్తారు. వారిని నీతిమంతులుగా తీరుస్తారు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జయమంగళ దేవా, యేసయ్య ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీ కృతజ్ఞతాస్తులు తెలియచేస్తున్నాం ప్రభువా. మా కోసం ప్రభువా శిలువ మీద మీ రక్తాన్ని కార్చిన దేవా, మా కోసం ప్రాణం పెట్టిన దేవా, మీ కృతజ్ఞతాస్తులు తెలియచేస్తున్నాం ప్రభువా. అమూల్యమైన రక్తము చేత, క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి అని సెలవిచ్చారు కదా ప్రభువా. ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారిని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభువా. వారు మీకు వ్యతిరేకంగా చేసిన పాపాలని క్షమించండి అయ్యా ప్రభువా. వారిని, వారి కుటుంబాన్ని ప్రతి పాప బంధకాల నుంచి విడిపించండి అయ్యా ప్రభువా. చెడ్డ అలవాట్ల నుంచి, చెడ్డ ఇన్ఫ్లుయెన్స్ నుంచి, చెడ్డ ఆలోచనల నుంచి, చెడ్డ ప్రవక్తల నుంచి ప్రభువా, సాతాను యొక్క పన్నాగాల నుంచి ప్రభువా, వారిని, వారి కుటుంబాన్ని పూర్తిగా విడిపించండి అయ్యా ప్రభువా. క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి పరిశుద్ధపరుస్తుందని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, వారిని, వారి కుటుంబాన్ని పరిశుద్ధపరచండి అయ్యా ప్రభువా. పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన ప్రవర్తన, మీ నూతన స్వభావము, నూతన మనస్సాక్షి వారికి దయచేయండి అయ్యా ప్రభువా. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూస్తారని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, వారి పరిశుద్ధత కలిగి మీ మహిమను అన్ని విషయాల్లో వారు చూసేలా దేవా సహాయం చేయండి అయ్యా ప్రభువా. మీరిచ్చే సమాధానము, సంతోషము వారు అనుభవించడానికి కృప చూపించండి అయ్యా ప్రభా. అలాగే తండ్రి ప్రభా, క్రీస్తు రక్తంలో మాకు విజయం ఉందని సెలవిచ్చారు కదా ప్రభా. ప్రతి శోధనల పైన వారికి విజయాన్ని దయచేయండి అయ్యా. సాతాను పైన వారికి విజయాన్ని దయచేయండి అయ్యా. వారి ఈ లోకంలో ఎదుర్కొంటున్న ప్రతి పోరాటాల పైన ప్రభా క్రీస్తు రక్తము ద్వారా వారికి విజయాన్ని దయచేయండి అయ్యా ప్రభా. వారిని ఉన్నతమైన స్థలాల్లో ఉంచండి అయ్యా ప్రభా. అలాగే తండ్రి, క్రీస్తు రక్తం ద్వారా ఇదివరకు దూరస్థులమైన మేము ఇప్పుడు సమీపస్తులుగా ఉన్నామని సెలవిచ్చారు కదా ప్రభా. మీరు వారికి తోడై ఉండండి అయ్యా. తోడై ఉండి వారిని ఆశీర్వదించండి అయ్యా.
వారు చేసే జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో, ప్రయాణాల్లో మీరు వారిని ఆస్వాదించండి అయ్యా ప్రభా. వారికి సమృద్ధి దయచేయండి. ప్రతి అవసరాన్ని తీర్చండి అయ్యా ప్రభా. ప్రభా వారి కార్యాలు నెరవేర్చండి అయ్యా ప్రభా. గర్భఫల విషయంలో, మ్యారేజ్ విషయంలో, జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, ఇంటి విషయంలో, కోర్టు కేసు విషయంలో, ప్రభా ఏ విషయంలో ప్రభా వారు మిమ్మల్ని వెతుకుతున్నారో వారిని మీరు తృప్తిపరచండి అయ్యా ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి అయ్యా ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొందితిమి అని సెలవిచ్చిన రీతిగా ప్రభా వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయ్యా ప్రభా. క్రీస్తు రక్తం ద్వారా మేము కాపాడబడతామని సెలవిచ్చారు కదా ప్రభా. ప్రియుల చుట్టూ మీరు అగ్ని ప్రాకారంగా ఉండండి అయ్యా. ఏ తెగులు, కీడు, ఆపద వారికి రాకుండా కాపాడండి అయ్యా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.